పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేను 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తాను అని చెప్పి. పేదవాడికి అది ఇస్తా, పేదవాడికి ఇది ఇస్తా, పేదవాడికి అది ఇస్తా అంటారు గానీ, అసలు పేదరికం లేకుండా చేస్తాను ఒకడు కూడా అనరు. దేనికో హర్ట్ అయ్యి ఏదో దాన్నేదో అంటారు. మా మా ఎక్కడో కొడుతుంది సీనా. ఏదో దెబ్బతిన్నాయి అంటారేంటి? నాకు ఆది జబర్దస్త్ అన్నదానికంటే ఆది ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఏంటి సార్ డల్గా ఉన్నారు, ఏంటి సార్ అంటాడు. వీడికి లోపల ఏం జరుగుతుంది, వీడికి ఏదన్నా జరిగి ఉండొచ్చు ఇలా ఫ్యామిలీలో, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు, కానీ అదేమి అవతలవాడికి తెలియదు. అంటే కమెడియన్ అనేవాడు ఇంకెలాగూ ఉండకూడదు, ఓన్లీ కామెడీ చేస్తూనే ఉండాలి అన్న మైండ్ సెట్ తో ఉంటారు కూడా చాలా మంది. కామెడీలో ఒకళ్ళు నవ్వాలని ఇంకొకళ్ళ మీద పడాల్సిందే. కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారిని ఒరే ముల్ల పంది అంటాడు, ఒరే నల్ల పెంకు అంటాడు, తంతాడు. ఆ కాంబినేషన్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అది. అరే నేను ఇలా అంటాను, నువ్వు ఏదైనా నేను తీసుకుంటాను, అది కదా కామెడీ. చాలా మంది సరదాగా అనేస్తుంటారు, పెద్ద మీద కామెడీయా ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళు వచ్చి కూర్చుంటే తెలుస్తుంది దీన్ని. మా మమ్మీ చూస్తానే ఉంటది, ఎందుకు చూస్తా ఉన్నా అని నా డాన్స్ కోసం కానీ హైపరాది మంచి వేసి చూస్తా కూర్చుంటే అదంతా స్పాటే, నీకు రాసిన దానికంటే బాగా వస్తుంది యాక్చువల్గా. ఈ జాబ్ ఏంటంటే ఒకే చోట ఒక రోజు ఒకే చోట కూర్చొని అలాగే ఎవడో మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని అవన్నీ ఇది మంద కాదని అనిపించేసింది నాకు. చదువు మనమే చదువుకోవాలనుకుంటాం, మళ్ళీ మార్కులు తెచ్చుకొని ఆనందపడతాం, మళ్ళీ జాబ్ కోసం మళ్ళీ టెన్షన్ పడతాం, అది వచ్చాక శాలరీ తక్కువ ఉందని బాధపడతాం, ఎక్కువ ఉందని ఆనందపడతాం. ఇవన్నీ కూడా మన లైఫ్ లో మనమే కొన్ని టెన్షన్స్ ని కొని తెచ్చుకొని మనమే ఆనందపడి మనమే బాధపడి అదొక లైఫ్. ఇప్పుడు సలహాలు ఇస్తే ఎవరు తీసుకునే రోజులు కూడా కాదు, ఏదో ఇచ్చా తీసుకుంటే లేకపోతే లేదు. అది గారు వెల్కమ్ టు ఇంటాక్స్. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను, ఎలా ఉన్నారు? బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ అసలు ఈ పాడ్కాస్ట్ ముందు నేను మొత్తం చదువుతున్నప్పుడు నేను ఒక స్టాండర్డ్ టెంప్లెట్ మన సొసైటీలో ఉంటుంది. ఓకే, జనరల్గా చదువుకున్నావా, జాబ్ చేసావా, ఫ్యామిలీ లీడ్ చేసావా అనేది. ఇవన్నీ మనకు మనం కొని తెచ్చుకునే టెన్షన్స్ బేసిక్గా. కరెక్ట్. ఇది చదువు దగ్గర నుంచే. చదువు మనమే చదువుకోవాలనుకుంటాం, మళ్ళీ అందులో మార్కులు తగ్గినాయని బాధపడతాం, మళ్ళీ మార్కులు తెచ్చుకొని ఆనందపడతాం, మళ్ళీ జాబ్ కోసం మళ్ళీ టెన్షన్ పడతాం, అది వచ్చాక శాలరీ తక్కువ ఉందని బాధపడతాం, ఎక్కువ ఉందని ఆనందపడతాం. ఇవన్నీ కూడా మన లైఫ్లో మనమే కొన్ని టెన్షన్స్ని కొని తెచ్చుకొని మనమే ఆనందపడి మనమే బాధపడి అదొక లైఫ్. అదే జాబ్ నుంచి భలే వచ్చేసారు ఇటు. నాకు జనరల్గా కాలేజీలో ఉన్నప్పుడే మనం వెనక బెంచ్లో కూర్చొని ఏవో కౌంటర్లు వేయడం, నలుగురు నవ్వించడం, అంటే బాగా చదువుతూ ఏది చదువు సరిగా చదవకుండా చేసే పని కాదు. నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా ఒక భయం ఏది ఉండేదంటే, మనం ఎంత అల్లరి చేసినా మనం మాస్టర్లకు దొరికేది ఎక్కడంటే ఈ మార్కుల విషయంలోనే. అవి సరిగ్గా రాకపోతే ఆటోమేటిక్గా ఆ పాతవి కూడా గుర్తుపెట్టుకొని కొట్టేస్తారు వాళ్ళు. అలాంటప్పుడు మనం బాగా చదివి అల్లరి చేస్తే మనల్ని ఎవడో ఏమండదు కదా అనే ఫీలింగ్ ఉండేది నాకు. అందుకే నేను బేసిక్గానే ఫస్ట్ నుంచి బాగా చదువుతూ అల్లరి చేసే క్యాండిడేట్ని. కాబట్టి నాకు అది అలవాటు అయిపోయింది. ఈ జాబ్ ఏంటంటే ఒకే చోట ఒక రోజు ఒకే చోట కూర్చొని అలాగే ఎవడో మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని అవన్నీ చాలా బోర్ కొట్టేసింది నాకు. ఇది మంద కాదని అనిపించేసింది నాకు. కరెక్ట్గా 2-3 మంత్స్కి అర్థమైపోయింది ఇది మంద అసలు కానే కాదు, ఇంట్లో వాళ్ళు ఫీల్ అయినా పర్లేదని చెప్పి ఆపేయడం జరిగింది. చాలామంది అంత ఈజీగా రిస్క్ తీసుకోరు కదా. నాకేమనిపించిందంటే అసలు నిజంగా కంఫర్టబుల్ ఒక ఐటీ జాబ్లో ఉంటూ మేబీ ఇది ఒక రిస్క్ కెరీర్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా రిస్క్ కెరీర్ అయి ఉండొచ్చు. జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడున్న మన సొసైటీ టెంప్లెట్ ప్రకారం చాలా కష్టం బయటికి రావటం. కానీ మీరు బయటికి వచ్చారు. సో ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ప్యూర్ ప్యాషనా, లేకపోతే అంటే చేంజ్ కావాలనిపించింది మీకు? ప్యాషన్ అని కాదు కానీ నాకు ఆ టైంకి అది కరెక్ట్గా నాకు అనిపించలేదు, మనసుకు నచ్చట్లేదు. మనసుకు నచ్చకుండా ఫోర్స్డ్గా చేయడం అనేది ఎక్కడో ఇబ్బందిగా అనిపించింది. అప్పటికి మనం పొజిషన్ కూడా ఇంటి పొజిషన్ కూడా బాగాలేదు, కానీ నేను ఎందుకో రిస్క్ చేయాలనిపించింది నాకు. మా పొజిషన్ నిజంగానే ఇంటి పొజిషన్ అప్పుడు బాగాలేదు, మాది బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ టైంకి అప్పులు ఉన్నాయి, ఇంకా 2 బ్రదర్స్ సెట్ అవ్వలేదు, వాళ్ళకంటే ముందు కొంచెం జాబ్ వచ్చింది నాకే. ఎక్కడో తెలియకుండా మా మీద ఆ టైంకి డిపెండ్ అవుతున్న టైంలో నేను కూడా ఇలాంటి రిస్క్ చేయడం నిజంగా చాలా పెద్ద రిస్క్. కానీ
మరి రిస్క్ చేయడం వల్లే నాకు తొందరగా కలిసి వచ్చిందేమో కూడా తెలీదు. ఇలా మనం ఇంత ఒకదాని కోసం ఇంకోటి వదిలేస్తే గానీ ఇది జరగదు అన్న ఫీలింగ్ నాకు ఒకటి లైఫ్‌లో ఒకటి అర్థమైంది. అటు నుంచి డైరెక్ట్‌గా జబర్దస్త్‌కి వచ్చేసారు. అంతే డైరెక్ట్. మేమేదో జాబ్ చేసేటప్పుడే సండే ఈ కృష్ణకాంత్ పార్క్‌కెళ్ళి చిన్న చిన్న వీడియోలు అవి చేసేవాళ్ళం. దాని త్రూ మనకి జబర్దస్త్ అభి అన్న పరిచయం అవ్వడం అలా. అలా ముందుకొచ్చేసారు. హ్మ్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ బ్రహ్మానందం గారిని కలిసినప్పుడు సార్ నాకు చెప్పిందేంటంటే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మల్ జనరల్ క్యాజువల్ డిస్కషన్ వచ్చినప్పుడు, సినిమా మొత్తంలో కామెడీ అనేది చాలా టఫెస్ట్ యాహ్! థింగ్. సో, కామెడీలో కూడా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక హ్మ్. క్యారెక్టర్‌ని చూడంగానే మనకు నవ్వొస్తది. లేదా పంచ్ చేస్తేనే మనకు నవ్వొస్తది. పంచ్‌కి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటేనే సౌండ్ వస్తది. వీటన్నిటికంటే కూడా ఒక కమెడియన్‌గా ఉన్నోడికి ఇంకా మిగతా ఎమోషన్స్ కూడా ఉంటాయని కూడా ఆడియన్ అర్థం చేసుకోలేడు. ఇప్పుడు నాలాంటోడు ఏదైనా బయటికెళ్ళాడు. లేకపోతే బ్రహ్మానందం గారు లాంటి వ్యక్తి బయటికెళ్లారు. ఆయనకి ఇంకేవో టెన్షన్స్ కూడా ఉండొచ్చు. కానీ అవతల వాడికి అవేం తెలీదు. ఇతను కమెడియన్. "ఏంటి డల్‌గా ఉన్నాడేంటి? నవ్వించాలి కదా! ఏంటి ఏంటి సార్ డల్‌గా ఉన్నారు? ఓ జోకేయండి సార్" అంటాడు. ఈడికి లోపల ఏం జరుగుతుంది? ఈడికి ఏదన్నా జరిగుండొచ్చు ఈళ్ళ ఫ్యామిలీలో. లేకపోతే ఇంకేదైనా అయ్యుండొచ్చు. కానీ అవేమీ అవతలోడికి తెలియవు. వెంటనే "ఏం సార్ డల్‌గా ఉంటారు? ఏంటి సార్? మీరేంటి సార్ ఇలా ఇలా అంటారనమాట. అంటే కమెడియన్ అనేవాడు ఇంకెలాగూ ఉండకూడదు. ఓన్లీ కామెడీ చేస్తూనే ఉండాలి అన్న మైండ్ సెట్‌తో ఉంటారు కూడా చాలామంది. అది నిజంగా చాలా టఫెస్ట్ జాబ్. కామెడీ నవ్వించడం అనేది ఏడిపించడం, లేకపోతే కోపం తెప్పించడం, లేకపోతే ఇంకోటి ఏ ఎమోషన్ అయినా మనం ప్రాపర్‌గా కంటెంట్ రాసుకొని చేయొచ్చు గానీ, నవ్వించడం అనే అంత టఫెస్ట్ జాబ్ ఇంకోటి లేదు. దేవుడి దయ వల్ల అది మాకు కొంచెం ఈజీగా అలవాటైపోయింది. యూజువల్లీ స్క్రిప్ట్ రైటింగ్ ఒక 10 మినిట్స్ నవ్వించాలండి జబర్దస్త్ లాంటి స్టేజ్‌లో. నేను జబర్దస్త్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఆ! 15 ఏళ్ళు 13 ఏళ్ళు ఆల్మోస్ట్. 13 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ జబర్దస్త్ వచ్చి. 13 ఏళ్లలో ప్రతి వారం ఒక స్క్రిప్ట్ రాసి, ఒక కొత్త కాంటెంట్‌తో వచ్చి, ఒక 10 నిమిషాలు నాన్ స్టాప్‌గా రిథమ్ లేకుండా అందరూ ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అంటే చాలా కష్టం అనిపించింది. యాహ్! అది ఇప్పటికీ రన్ చేస్తూ ఇప్పటికి రన్ ఆ! చేస్తా. అంటే ఎప్పటికప్పుడు ఒక ప్రెషర్ ఉంటది. మళ్ళీ మనం చేసిందే చేయకూడదు. చేసిన కాన్సెప్ట్ టచ్ చేయకూడదు. ఈ మీరే కాదు. ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా షాక్ అవుతుంటారు. ఇంకా ఎలా చేస్తున్నారయ్యా మీరు అని. ఎందుకంటే వాళ్ళందరూ రాసేటప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది కదా! ఒక జోక్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేయాలన్నా చాలా కష్టం. ఆల్రెడీ ఎక్కడో వచ్చినట్టుంటది. ఆల్రెడీ ఇది పాత సినిమాలో ఏడో తగిలినట్టు ఉంటది. ఇయన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిని దాటుకొని ఎప్పటికప్పుడు కొత్తగా నవ్వించే ప్రాసెస్ అనేది నిజంగా అసలా ఇంక అది మాటల్లో చెప్పలేం. చాలామంది సరదాగా అనేస్తుంటారు. ఏంటా పెద్ద మీది కామెడీయా? ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక్కసారి వాళ్ళొచ్చి కూర్చుంటే తెలుస్తది. దీని వ్యవహారం ఏంటనేది. ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది యూజువల్లీ ఒక కాంటెంట్ రాయటము? అదే మనం జనరల్‌గా మన రియల్ మైండ్‌లో అంతకుముందంటే మనం ఒక స్కిట్ రాయడానికి ఒక వారం అలా కష్టపడేవాళ్ళం కానీ, ఇప్పుడున్న అలవాటైన ఈ విధిలో ఒక్క రోజులో ఒక అనేది ఈజీగా రాసేయొచ్చనమాట. అంటే మాకు ఆల్మోస్ట్ అన్ని సిట్యుయేషన్స్ మీద ఒక అవగాహన వచ్చేసింది. మైండ్‌లోకి ఒక చిన్న థాట్ రాగానే ఆటోమేటిక్‌గా పేపర్ మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్తే అది ఇంకా అలా వెళ్తూ ఉంటది. దానికి ఇంతమంది ఆర్టిస్ట్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకళ్ళు మిస్ అయినా ఎలా అవుతదది? మిస్ అవ్వకుండా చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరిని రిహార్సల్ అనేది జబర్దస్త్‌కైతే రిహార్సల్ ఉంటది ఒక రోజులో. ఓకే. మిగతా శ్రీదేవి, డి ఇవన్నీ స్పాట్‌లో స్పాంటేనియస్‌గా చేసేవే. అవునా? ఆ! స్క్రిప్ట్‌లేం రాయరా? దానికి స్క్రిప్ట్ ఏమి ఉండదు. శ్రీదేవి గాని, డి కానీ ఇవన్నీ స్పాంటేనియస్‌గా టాస్క్‌లు అప్పటికప్పుడు స్పాట్‌లో పిలవటం, అదేదో కంటెంట్ క్రియేట్ అవ్వటం, లేకపోతే ఎవడో ఒకడు మనకు దొరకటం, వాడిని ఆడేసుకోవటం. ఇవన్నీ స్పాట్. ఒక్క జబర్దస్త్‌కి మాత్రం ముందు రోజు రిహార్సల్ ఉంటది. కొన్ని రిహార్సల్‌కి దాటి కొన్ని స్పాట్‌లో కూడా అవి కూడా వర్కౌట్ అవుతాయి. కొన్ని ఎవడైనా మర్చిపోయాడనుకో దాన్ని ఇంకోలాగా కౌంటర్ చేయడం. అలా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటది మన దగ్గర. నేను ఇంకా డీ ఇంకా స్క్రిప్టెడ్ ఏమో అనుకున్నాను. అస్సలు స్క్రిప్టెడ్ కాదు. మా మమ్మీ డీ అసలు చూస్తానే ఉంటది. ఎందుకు చూస్తావమ్మా అని నా డాన్స్ కోసం కానీ హైపరాది అంచులు వేసి చూస్తా కూర్చుంటా. అదంతా స్పాటే. నీకు రాసిన దానికంటే బాగొస్తది యాక్చువల్‌గా. అవునా? ఇక శ్రీదేవి కూడా. శ్రీదేవి ఓవరాల్ మిమ్మల్ని నవ్వించే 2 అవర్స్ ఫ్లో కూడా స్క్రిప్టెడ్ కాదు. అవునా? నార్మల్ ఫ్లో నార్మల్ ఫ్లో అది. ఒక్కటి కూడా స్క్రిప్టెడ్ ఉండదు. ఓన్లీ గేమ్ ఇది అని చెప్తారు. ఆ గేమ్‌లో చేసే పనంతా మామూలే. అలాగే ఒక టాస్క్ ఇది అని చెప్తారు. అందులో చేసే పనంతా నార్మల్‌గా స్పాట్‌లో చేసేదే. బట్ మిగతా యాక్టర్స్ దానికి అలైన్ అవుతా వస్తారా? లేకపోతే మా దగ్గర అలవాటైన వాళ్ళందరూ అలా వస్తారు. కొత్తగా వచ్చినోళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటి ఈళ్ళు ఇలా మాట్లాడేస్తున్నారు. ఫేస్‌లో కనిపించేస్తుంది. కంపల్సరీ దొరికేస్తారు. ఆ. ఈళ్ళేంటి ఇలా మాట్లాడేస్తున్నారు? ఈ అసలు ఎలా మాట్లాడుతున్నారు ఈళ్ళు అని చెప్పి ఇలా షాక్ అయ్యేవాళ్ళు ఉంటారు. కొన్ని రోజులు మాతో ట్రావెల్ చేస్తే అలవాటు అయిపోయేవాళ్ళు ఉంటారు.
పని చేసినప్పుడు ఎవరైనా ఫీల్ అవుతారు కదా జనరల్‌గా. మ్యాక్సిమం ఇది కామెడీ అని తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఎక్కువ ఉంటారు. మంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు చేస్తుందే కామెడీ పర్పస్ కాబట్టి మనం చేస్తుంది. మనం ఏదన్నా బయటో లేకపోతే ఇలా కూర్చున్నప్పుడు నేను ఒక మాట అంటే నువ్వు మనం హర్ట్ అయితే దానికి ఒక అర్థం ఉంటది. "ఏడయ్య బొక్క నువ్వు పెద్ద చేసేవాళ్ళు ఇంటర్వ్యూ" అంటే నువ్వు ఫీల్ అవుతావు. ఇదే మాట నేను ఇది కామెడీ కోసం చేస్తున్నానని చెప్పి కూర్చోబెట్టి అంటే అందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? చేస్తుందే కామెడీ కోసం. పార్ట్‌లీ స్క్రిప్టెడ్ ఉంటుంది. ఎమోషన్ అవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్తారంట కదా మీకు. కొన్ని వాంటెడ్‌గా అందులోనే చెప్పేస్తాం షోలోనే ఇది ప్రాంక్ అని. మేమే అవునా? చెప్పేస్తాం. ఆ షో లాస్ట్‌లో ప్రోమోలో చెప్పేస్తారా? మాత్రం మీకు గొడవ కనపడుద్ది గానీ, టోటల్ ఎపిసోడ్ చూసినోడికి అది ప్రాంక్ అని ట్రైలర్ చెప్పేస్తాం. అవునవును. కాబట్టి అలా చేసినవి ఉంటే సీరియస్‌గా కట్ చేస్తూ ఉంటాయి. సీరియస్‌గా నిజంగానే ఇదైనవి కూడా ఉంటాయి సందర్భాలు. అంటే మీరు కామెడీ సెగ్మెంట్‌లో నాకు తెలిసి మీరు ఒక కొత్త ఇంటర్‌ఫేస్‌ని తీసుకొచ్చారు. అంటే ఒక కాన్వర్జేషన్‌లో మీరు ఒక లైన్ చెప్తే ఆ లైన్ దగ్గర జనాలు నవ్వేటట్టు. అంతే. పంచ్ లైన్ లాగా. పంచ్ లైన్ లాగా. హ్మ్. సో, ఇప్పుడు ఒకవేళ ఈ పంచ్ లైన్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా అది నవ్విస్తుంది. నవస్. ఎందుకంటే స్టాండప్ కామెడీకి చేసే వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు. అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు జనరల్‌గా వాళ్ళ సిట్యుయేషన్ చెప్పే విధానంలో మనకు నవ్వొచ్చేస్తది. వాడు దాన్ని ఎలా కట్ చేస్తున్నాడు? ఆ పంచ్‌ని ఎక్కడ కట్ చేస్తున్నాడు? ఆ సిట్యుయేషన్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాడు? ఆ చిన్న వెటకారం ఈ మిక్స్ చేసుంటే ఆటోమేటిక్‌గా మనకి దానికి మ్యూజిక్ కూడా అవసరం లేదు. ఆటోమేటిక్‌గా నవ్వేస్తారు. మీరు చూసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కామెడీ ఎలా ఎవాల్వ్ అవుతూ వస్తుంది? కంపల్సరీ అండి. కామెడీ ఎప్పటికప్పుడు ఒక్కొక్క జనరేషన్ మారే కొద్దీ అందరూ కొత్త కొత్త కమెడియన్స్ ఈరోజు 'జబర్దస్త్' ద్వారా ఎంతమంది 100 మంది కమెడియన్స్ దాకా వచ్చేసారు. అంటే అప్పట్లో కామెడీ అనగానే ప్రతి సినిమాకి ఒకరే ఉండేవాళ్ళు. అవును. బ్రహ్మానందం గారే లీడ్ చేస్తూ ఉండేవారు. లేకపోతే ఆలీ గారని, లేకపోతే వీళ్ళు కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు ఇలా చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వచ్చే కొద్దీ ఇప్పుడు ఒక సినిమాలో 7, 8 మంది కమెడియన్స్‌ని పెట్టాల్సొస్తుంది. అంటే ఒక ఫస్ట్ హాఫ్‌లో ఒక బ్యాచ్, సెకండ్ హాఫ్‌లో ఒక బ్యాచ్ లాగా ఇలా పెట్టేసి కామెడీ క్రియేట్ చేయగలుగుతున్నారంటే ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది కామెడీ చేసే విధానం మారుతుంది. అలాగే కామెడీ చేసే పర్సన్స్ ఎక్కువవుతున్నారు. కాబట్టి అందరిని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో సినిమాల్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట. కానీ నాకు ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే కామెడీలో ఒకళ్ళు నవ్వాలంటే ఇంకొకళ్ళ మీద పడాల్సిందే అది. ఇది కంపల్సరీ జరిగే పడాల్సిందే. ప్రాసెస్సే. ఈ మధ్య ఈ సోషల్ మీడియా వచ్చి అలా ఎలా అంటారు, ఇలా ఎలా అంటారు అని అంటుంటారు గానీ, అలా అనకపోతే కామెడీ యాడ నుంచి వస్తది? ఎవరినో ఒకరినో లేకపోతే ఏదో ఒకటో మనం ఇప్పుడు నువ్వు 'చార్లీ చాప్లిన్' ఆయన ఇలా చేశారు, ఆయన ఎవడో ఇలా చేశాడు అని ఏ ఎగ్జాంపుల్ చెప్తుంటాడు. ఇప్పుడొచ్చి చేయమని నవ్వరు. అవును. మారుతూ వస్తుంటాయి బ్రో అవన్నీ. ఆ టైంకి అలా చేశారు కాబట్టి మనం చూసేటప్పుడు 'చార్లీ చాప్లిన్' ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకో, ఆ టైంలో అతను ఇలా చేశాడా అన్న ఉద్దేశంతో నవ్వుతాం తప్ప, ఈ టైంలో ఎవడైనా వచ్చి అలా చేస్తే చూసి నవ్వరు. హ్మ్. ఇది ఆల్రెడీ ఆయన చేశాడు కదా! అని చూస్తారు. అవునా కాదా? అది మారుతూ ఉండాలి. ఆటోమేటిక్‌గా. ఏదో ఇప్పుడు 'బాబు మోహన్' గారిది, 'కోట శ్రీనివాసరావు' గారిది ఒక కాంబినేషన్ ఉంటది. 'కోట శ్రీనివాసరావు' గారు 'బాబు మోహన్' గారిని "ఒరేయ్ ముళ్ళ పంది" అంటాడు. "ఒరేయ్ నల్ల పెంకు" అంటాడు. తంతాడు. ఇవన్నీ ఆ కాంబినేషన్ వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ అది. అరే! నేను ఇలా అంటాను. నువ్వు అను నువ్వేదైనా అను నేను తీసుకుంటాను. అది కదా కామెడీ అనే వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌తో అవి ఎంత వర్కౌట్ అయ్యేవి. కాబట్టి దానికి మళ్ళీ ఈళ్ళు బాడీ షేమింగ్ అని ఒక పేరు పెట్టేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. నాకు ఇంకా బాగా గుర్తు. ఆ! 'అత్తారింటికి దారేదిలో' ఆ! పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ నారాయణ గారిని కొడుతున్నప్పుడు అవును. బయట వాళ్ళు అలిగేషన్ చేశారు యాక్చువల్లీ. బయట ఎందుకు పెద్దాయన్ని ఎలా కొడతారని. ఎవరు పడితే అది. అక్కడ సిట్యుయేషన్ ఏంటి? ఎందుకు చేస్తున్నాము? అది ఎంఎస్ నారాయణ గారికి తెలుసు. అలా చేస్తేనే ఫన్ వస్తది. అవును. దానికి మళ్ళీ ఏదేదో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ 'జబర్దస్త్' స్టార్ట్ అయినప్పుడు దీని తర్వాత 'జబర్దస్త్' లాంటివి ఒక 3, 4 ప్లాట్‌ఫార్మ్స్‌లో వచ్చేసినాయి. మిగతా మిగతా ఛానెల్స్‌లో వచ్చేసినాయి. అవును. ఓటీటీస్‌లో కూడా వచ్చేసినాయి. అవును. కానీ 'జబర్దస్త్' ప్రొడ్యూస్ చేసినంత క్వాలిటీ కమెడియన్స్ కావచ్చు, క్వాలిటీ కో యాక్టర్స్‌ని మిగతా ప్లాట్‌ఫార్మ్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? అదే బేసిక్‌గా వాళ్ళు కొత్తది క్రియేట్ చేసుంటే కొత్తోళ్ళు వచ్చేవాళ్ళేమో. చేసిందే సేమ్ మళ్ళీ చేస్తే టెంప్లేట్‌లో చేసుకుంటారు. ఆటోమేటిక్‌గా ఆడియన్స్‌కి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే ఉంటది కదా! ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా! మళ్ళీ మీరెందుకు అన్న ఫీల్‌తోనే చూస్తారది. కాబట్టి అంత సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అది కాక సేమ్ జడ్జెస్ గాని, సేమ్ ప్రాసెస్ అలా అదే ప్రాసెస్‌లో ఈళ్ళెలా చేస్తున్నారు అదే సిట్యుయేషన్స్‌తో మళ్ళీ అవే చేయడానికి ఆల్రెడీ అలా చేస్తున్నారు కదా! మళ్ళీ ఎందుకు అన్న ఫీలు. దానివల్లే కొత్తగా రాకపోవచ్చు. అది కాక 'జబర్దస్త్' స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే జడ్జెస్‌గా ఉన్నారో 'నాగబాబు' గారు, 'రోజా' గారు ఆళ్ళిచ్చే జడ్జిమెంట్‌కున్న వాల్యూ నెక్స్ట్ వచ్చి చెప్పే వాళ్ళకు ఉండదు. ఓకే. ఎందుకంటే ఆడియన్స్ చూసే పాయింట్ ఆఫ్ వ్యూనే ఈళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి ఈళ్ళు ప్రతి స్కిట్ చూసారు. కాబట్టి వీళ్ళకి తెలుసు. ఇది మంచి స్కిట్టా? కాదా? ఇది ఆల్రెడీ చేశారు గదా! అన్న ఫీల్ వాళ్ళకి మాత్రమే తెలుస్తది. తర్వాతొచ్చే కొత్త జడ్జిలకి ఎలా ఉంటదంటే, మేము ఆల్రెడీ ఏసిన స్కిట్ మళ్ళీ ఏసినా వాళ్ళు చూసి నవ్వేస్తారు. వాళ్ళకి తెలీదు మేము ఆల్రెడీ ఏసామని. కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొత్తగా ఎవాల్వ్ అయ్యేవాళ్ళు ఉంటారు యాక్చువల్‌గా. చాలా సిట్యుయేషన్స్‌లో కూడా చూసాను. అంటే 'జబర్దస్త్‌లో' ఒక స్కిట్ చేయటం వల్ల
ఇండివిడ్యువల్ ఎలిగేషన్స్ రావటము. అది ఎవరో తీసుకొని దాన్ని బట్టి మనం మళ్ళీ మన మీద చేసుకుంటూ మనం చేసే కామెడీ అయినా కూడా జనాలు తీసుకోలేకపోతున్నారు కదా! ఖాళీగా ఉండేవాళ్ళు చేసే పనులు బ్రో ఇవి. దేనికో హర్ట్ అయ్యి ఏదేదో దాన్నేదో అంటారు. మనోభావాలు. మనోభావం. అబ్బా! అవి ఎవడికి ఎలా కనిపెట్టాడో గాని ఎవడో. ప్రతివోడికి దెబ్బతింటాయి. ఎందుకు దెబ్బతింటాయో తెలీదు. ఎక్కడెక్కడో ఖాళీగా ఏం చేయాలో అర్థం కాక అది కూడా వాళ్ళు పాపులర్ అవ్వడానికి చేసే పనులే. అది ఏదో నిజంగా మనోభావాలు దెబ్బతిని చేసే పనులు కాదు. ఎవడైతే ఆ ఇష్యూ మీద బయటకొచ్చి మీడియా ముందు కనపడతాడో అలా కనపడడానికి చేసే పనులు అవి అంతే. ఆ విధంగా మనం కనపడదాం టీవీలో అని. మీకు ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది కదా! అలా డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక కమెడియన్‌గా రావాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇన్‌స్టింక్ట్స్ ప్రకారం ఓకే. నేను ఇంకొకళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు కాబట్టి నేను రావచ్చు అనే ఫీలింగ్‌తో వస్తున్నా. టెక్నికల్‌గా ఏమన్నా నేర్చుకోవాలి దాన్ని? కంపల్సరీగా టెక్నికల్‌గా నేర్చుకోవాల్సినవి అంటే రైటింగ్. బేసిక్‌గా నీకు రైటింగ్ నాలెడ్జ్ ఉండాలి. సిట్యుయేషన్స్ మీద అవగాహన ఉండాలి. అదిగాక ఇప్పటివరకు ఇంత కామెడీ చేశారు. దీనికి మించి నేనేం చేయగలను అని ఆలోచించుకొని రావాలి. వీళ్ళు ఇంత చేసున్నారు కదా! దానికి మించి నేనేం చేయగలను? వాళ్ళలాగే చేస్తానో లేకపోతే నాకు తెలిసిన కామెడీ ఏదో చేసుకుంటూ వెళ్తానంటే ఈ రోజుల్లో నవ్వేవాళ్ళు లేరు అసలు. ఎందుకంటే కంపల్సరీగా నీకు ముందుండి కంపేర్ చేస్తే చూస్తారు కొత్తగా వచ్చినోడిని. వాడు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఏదో చేయాలి. అలా ఇన్ని ఆలోచించుకొని రావాలి కామెడీ విషయంలో మాత్రం. కానీ నాకు తెలిసి ఇండస్ట్రీలో కమెడియన్స్ ఒక్క రోల్సే అనుకుంటా కదా! వాళ్ళు ఇంకా అటు నుంచి ఇటు నుంచి షిఫ్ట్ అవ్వలేరు. ఒక యాంటగనిస్ట్ రోల్ చేయలేరు. అటు హీరో రోల్స్ చేయలేరు. హీరోగా మారిన వాళ్ళు ఉన్నారు. సునీల్ గారు కామెడియన్స్‌గా చేసి చాలా మంది మారారు. వాళ్ళు అంటే బేసిక్‌గా కమెడియన్ అన్నీ చేయగలడు అనేది ఒకటి నిజం. అందులో డౌటే లేదు. ఒక కమెడియన్ అన్ని రకాల ఎమోషన్స్ చేయగలడు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ అంటే బ్రహ్మానందం గారే. మీరు ఆయన రంగమార్తాండలో ఆయన పండించిన ఎమోషన్ మీరు చూసే ఉంటారు. అదే బ్రహ్మానందం గారు సీరియస్ క్యారెక్టర్ చేయాలన్నా చేస్తాడు. కామెడీ చేయాలన్నా చేస్తాడు. ఎమోషన్ చేయమన్నది ఏదైనా చేయగలడు ఆయన. కాబట్టి అలాంటి ఎగ్జాంపుల్స్‌తో కమెడియన్స్ చాలామంది ఉన్నారు. అన్నీ చేయగలిగిన వాళ్ళు. ఈవెన్ అలీ గారు 'యమలీల' లాంటి సినిమాలో ఆయన చేసిన ఎమోషను హీరోగా సక్సెస్ అయ్యారు. అటు పక్క ప్యారలల్‌గా కమెడియన్‌గా సక్సెస్ అయ్యి స్టిల్ చేస్తున్నారు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అంతే. స్క్రిప్ట్ రోల్. అందరూ దేనికైనా రెడీగా ఉంటారు బ్రో కమెడియన్స్. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉంటారు. అందులో ఇది కాదు, అది అవ్వదు అని చెప్పరు. నేను ఓన్లీ కామెడీ అండి అది చేయను అని చెప్పరు. ఏదైనా చేస్తారు. 'ధమాకా' మూవీలో నాకు ఇంకా గుర్తు మీరు, రావు రమేష్ గారు ఆన్ స్క్రీన్ లెవెల్‌లో ఇద్దరు యాక్చువల్లీ మంచి పంచ్ లైన్స్ చేసేవాళ్ళు. కాంబినేషన్. సో, అంటే మనకన్నా ఒక సీనియర్ లెవెల్ యాక్టర్ మనకన్నా కొంచెం బెటర్ పంచ్ లైన్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఇన్‌స్టంటేనియస్‌గా చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా మీకు? కంపల్సరీ. అది అంత బాగా కుదరడానికి రీజన్ కూడా రావు రమేష్ గారే. ఆయన ఇది బాగా వర్కౌట్ చెయ్యాలి అని అనుకున్నారు. అంటే అప్పట్లో రావుగోపాలరావు గారు, అల్లూరి రామలింగయ్య గారి కాంబినేషన్ ఎలాగో ఇది సాక్షాత్ మన రాఘవేంద్రరావు గారే చెప్పారు. నాకు అలాగే అనిపించింది ఈ సినిమాలో మీ ఇద్దరి కాంబినేషన్ అని. ఈవెన్ మన హరీష్ శంకర్ గారు గాని, ఈవెన్ రవితేజ గారు గాని వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చిన చాలామంది గెస్ట్‌లు సక్సెస్ మీట్‌కి వచ్చిన గెస్ట్‌లందరూ ఈ ట్రాక్ గురించి చెప్పారు. వాళ్ళందరికి అంత నచ్చింది. అంటే అది అంత నచ్చడానికి రీజన్ ఏంటంటే ఆయన తీసుకోగలిగాడు. అక్కడ వేస్తున్న కౌంటర్‌లో ఆయన ఏదో పెద్దరికం చూపించి నేనేంటండి ఆ కౌంటర్‌లో నేను ఇలా తీసుకోకూడదు కదా! అని అనుకుని ఉంటే అది అంత పండేది కాదు. ఆయన తీసుకున్నాడు. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ బ్రదర్ చాలా బాగా రాసాడు. సో, అవన్నీ బాగా వర్కౌట్ అయింది. ఓకే. అవన్నీ రైటర్ రాసిన తర్వాత మీ దగ్గరికొస్తే మళ్ళీ మీరు ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటారు. అంతే మాక్సిమం ఏదైనా నాకు ఇన్‌పుట్స్ నేను చెప్పాలనుకున్నయి రైటర్‌కి చెప్పొచ్చు. ఆయన కావాలనుకున్న ఇది ఓకే. ఇది పెట్టొచ్చు మనం అని అనుకుంటాడు అట్లా. సిట్యుయేషనల్‌గా కొన్ని థింగ్స్ మీరు చేంజ్ చేయాల్సొస్తుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ స్క్రిప్ట్‌లో అక్కడ కామెడీ పండదు అని తెలిసినప్పుడు యూజువల్లీ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత లిబర్టీ ఉంటుంది? అదేనండి మాక్సిమం వాళ్ళకి అనుగుణంగానే ఎళ్తాయి. ఇప్పుడు మనం 10 డైలాగులు చెప్పొచ్చు. వాళ్ళకి ఒకటే నచ్చొచ్చు. దానికి మనం ఫీల్ అవ్వాలి. మనం ముందు అది ఫిక్స్ అయ్యే ఎళ్తాం. ఇలా ఒకటే నచ్చొచ్చు ఇందులో అన్న ఇదితోనే ఎళ్తాం. అందులో ఒక 5, 6 నచ్చితే ఇంకా హ్యాపీ మాకు. అరే! మనం డైరెక్టర్‌ని ఇంప్రెస్ చేయగలిగాం అన్న హ్యాపీ ఉంటది. అది అలా చాలా అన్ని సినిమాలకి ఆల్మోస్ట్ మనం ఏదో ఒక ఇన్‌పుట్స్ అయితే ఇస్తుంటాం కంపల్సరీ. డైరెక్టర్ ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనకి ఇది వరకే పనికొస్తది అన్నప్పుడు అదే తీసుకుంటారు. అది హ్యాపీ అంతవరకైనా హ్యాపీ. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ మీరు 14 ఇయర్స్ అయిపోయింది. 15 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చేసి కూడా. మోర్ దెన్ 15 ఇయర్స్. 14 సో, 14 ఇయర్స్ అయిపోయింది కదా! సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మీరు చాలా మూవీస్ చేశారు. కొన్ని మూవీస్ చూసినప్పుడు ఓకే. ఈ రోల్ నేను చేసుంటే బాగుండేది. ఈ రోల్ ఈ పర్సన్ చేసుంటే బాగుండేది అని అనిపిస్తది యూజువల్లీ యాస్ ఎ యాక్టర్. కంపల్సరీగా సినిమా చూసేటప్పుడు ఏదన్నా సాలిడ్ ట్రాక్ పడినప్పుడు అబ్బా! ఇది మనకు పడుంటే బాగుండేది అనేది కంపల్సరీగా అలాంటిది ఆల్మోస్ట్ థియేటర్‌కెళ్ళి చూసిన ప్రతిసారి అలాంటివి అనిపిస్తూ ఉంటాయి.
అలా అనిపించింది. రీసెంట్ టైమ్స్‌లో నాకు 'సత్య బ్రదర్‌కి' పడే క్యారెక్టర్స్ కానీ, లేకపోతే వెన్నెల కిషోర్ అన్నకి పడే క్యారెక్టర్స్ కానీ, ఆల్మోస్ట్ కమెడియన్స్ అందరూ అలాంటి క్యారెక్టర్స్ ఆ ట్రాక్ మనకు పడుంటే బాగుండేదనేది ఆబ్వియస్‌లీ ఫీల్ అవుతారు. ఓకే. మీరు 'రామ్ ప్రసాద్' గారు అండ్ 'శ్రీను' గారు ముగ్గురు బేసికల్లీ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు గానీ, 'జబర్దస్త్' నుంచే బయటకొచ్చారు. బట్ ముగ్గురు డిఫరెంట్ హారిజాన్స్‌లో ఉన్నారు. ఇప్పుడు 'సుధీర్' గారు హోస్ట్‌గా అవును. చేస్తున్నారు. తర్వాత 'ఢీలో' చేసిన తర్వాత మళ్ళీ అటు 'ఆహాకి' వెళ్ళిపోయారు. ఇప్పుడు హోస్ట్‌గా వెళ్ళిపోయారు. డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో వెళ్లారు. మీరు డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌కొచ్చారు. సో, అంటే మేబీ ఒక 'జబర్దస్త్' అనే ప్లాట్‌ఫామ్ నుంచి డైవర్సిఫై చేసుకున్నది మీ ముగ్గురే అనుకుంటున్నాను నేను. అంతే బ్రో. కొంతమంది కుదిరింది. కొంతమంది ఇంకా ఇంకో ప్రాసెస్‌లో ఇంకోలాగా ట్రై చేస్తున్నారు. అంతే ఆల్మోస్ట్ కానీ ఏదో ఒక రూపంలో అందరూ సినిమాలు చేస్తున్నారు బ్రో. చిన్న చిన్న మా దాంట్లో ఉన్న మినిమమ్ నోటీస్ అయినోళ్ళు కూడా ఏదో ఒక క్యారెక్టర్ సినిమాలు చేస్తున్నారు. లేకపోతే వెబ్ సీరీస్‌లు చేస్తున్నారు. మాక్సిమం ఎవరు ఖాళీ లేకుండా అయితే ఉన్నారు. 'వేణు' గారు 'బలగం' సినిమా తీస్తున్నప్పుడు అవును. సో, అది నేషనల్ అవార్డ్ గెలుచుకొని అంటే మీరు చాలా దగ్గరుండి చూసారాయన్ని. అవును. సో, ఒక యాక్టర్ ఒక మూవీ నేషనల్ అవార్డ్ తీసుకున్న మూవీ దగ్గర నుంచి మీకేమనిపించింది? వాట్ ఈస్ దట్? బేసిక్‌గా నేను చాలా రోజుల క్రితం కూడా చెప్పానిది. జనరల్‌గా మా అందరికి ఈ 'జబర్దస్త్' కమెడియన్‌లు అనగానే కామెడీ చేస్తుంటారా అని కొంచెం తక్కువ చేసి మాట్లాడే వాళ్ళందరికి కూడా కమెడియన్‌ల మీద ఒక గౌరవం పెరిగేలా చేశాడు. ఆ విషయంలో అయితే వేణు అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 'జబర్దస్త్' కమెడియన్ అలాంటి సినిమా తీస్తారని ఎవడు ఎక్స్‌పెక్ట్ కూడా చేసుండడు. ఎవడు అసలు ఆలోచించరు కూడా. ఎవడైనా ఏదో కామెడీ సినిమా తీసేస్తారు. ఏముంది రెగ్యులర్‌గా అక్కడ చేసేవే కదా! ఇక్కడ కూడా చేశారు అని అంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటారేమో అనుకున్న ప్రతి ఒక్కరికి, ఈరోజు ఎవడైనా 'జబర్దస్త్' కమెడియన్ ఒక సినిమా ఆఫీస్‌కెళ్ళి కథ చెప్తాను అంటే, "ఆ! ఆ! రండి బ్రదర్ కూర్చోండి చెప్పండి." అని చాలా జాగ్రత్తగా వినేంత గౌరవాన్ని తీసుకొచ్చాడు వేణు అన్న. ఆ విషయంలో మాత్రం నిజంగా మేమందరం ఇప్పటికి ఎప్పుడు కనపడ్డా గాని ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే అసలు అలాంటి రూట్స్‌కెళ్ళి ఆ సినిమా తీయడం గాని, ఈరోజు బయట అంటే సినిమా రిలీజ్‌కి ముందే కొన్ని ఊర్లలో ఇలా తెరలేసి అప్పట్లో పాతకాలంలో లాగా ఆ తెరలేసి వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళక్కడే ఏడుస్తూ ఆ ఎమోషన్స్ అన్నీ క్యాప్చర్ చేసి అసలు సినిమా చూస్తున్నంత సేపు గూడా తెలంగాణ గురించి తీసిన సినిమా అయినా ఆంధ్ర వాళ్ళకి కూడా ఎమోషన్స్ బాగా ఎక్కేలాగా ప్రతి ఒక్కరికి బేసిక్‌గా జరిగే ఇన్సిడెంట్‌లే కాబట్టి అవన్నీ చాలా 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 బా తీశాడు. మా అందరికి చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఆ చిన్న సినిమాలో అదొక 'బాహుబలి' అంతే. హ్మ్. ఎందుకంటే అవును. ఎంత కాదనుకున్నా ఇంగా అంతకు మించి ఆ ఎమోషన్స్‌ని ఎవరు తీయగలరు ఆ కాన్సెప్ట్‌కి. ఓకే. సూపర్ అది. సో, మీరు మామూలుగా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు యాక్టర్స్ అండ్ యాక్టర్స్ మధ్యన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ దానికి అఫెండ్ అయ్యి ఆ రోజు ఒకవేళ సెట్‌కి రాకపోయినా ఆర్ ఒకవేళ హెల్త్ బాలేకపోయినా గూడా ఇటువంటి సిట్యుయేషన్స్‌లో రిహార్సల్ జరిగిన తర్వాత సెట్‌కి వెళ్ళే వేరే విధంగా ఉంటాయి గదా! హౌ డు యూ హ్యాండిల్ దిస్? అది పెద్ద ప్రాబ్లమ్ కాదు బ్రో. మన దగ్గర అలాంటివి చాలా జరుగుతుంటాయి. అప్పటికప్పుడు వేరే వాడిని పెట్టేసి చేసేస్తుంటాం. పెద్ద మా వాళ్ళు ఎందుకంటే అందరూ స్పాట్‌లో నేర్చుకునేవాళ్ళే. హ్మ్. ఇప్పుడు ఒకడు మిస్ అయినా ఇంకొకడికి 5 నిమిషాల్లో చెప్తే ఎక్కేస్తది. కాబట్టి ఆటోమేటిక్‌గా స్టేజ్ మీద దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. మాకెప్పుడు అలాంటి టెన్షన్ అయితే ఎప్పుడు రాలేదు. అరే! వాడు రావట్లేదు అవునా? ఇంత కూడా లేదు. అవునా? అంతే. హ్మ్. మొన్న రీసెంట్‌గా ఏడుకొండల గారు కూడా ఎక్కడో వేరే ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే 'జబర్దస్త్' తగ్గిపోతుంది. బట్ వి వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. అందుకే నాగబాబు గారిని అందుకే వెనక్కి తీసుకొస్తున్నాము. నాగబాబు గారు నాగబాబు వచ్చారు. యాక్చువల్ చేస్తున్నారు. బ్రింగ్ ఇట్ బ్రో 13 ఇయర్స్ నుంచి నడుస్తుంది బ్రో. మేము 15, 16 రేటింగ్‌లు కూడా చూసాము. ఆటోమేటిక్‌గా ప్రెజెంట్ ఏంటంటే అందరూ అన్ని చోట్ల వైఫై వచ్చేసింది. ప్రతోడు యూట్యూబ్‌కెళ్ళిపోవడం, ఓటీటీకెళ్ళిపోవడం చేస్తుంటారు. టీవీ చూడడమే తగ్గింది. ఓకే. జబర్దస్త్ చూడడం తగ్గడం కాదు దాని మీనింగ్. టోటల్ కేబుల్ టీవీ చూడడమే తగ్గింది. ఓకే. ఆటోమేటిక్‌గా కొంచెం అటు ఇటుగా రేటింగ్స్ ఉంటాయి అంతే. అంతే తప్ప జబర్దస్త్ క్రేజ్ ఏ రోజు ఏమీ అవ్వదు బా అది. అది అలా నడుస్తూ ఉంటది. కొత్త కమెడియన్స్ వస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళు కొత్త సిట్యుయేషన్ తీసుకున్నప్పుడు ఒకటి వర్కౌట్ అవుద్ది. ఇంకోటి వర్కౌట్ అవ్వదు. ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ఈ కేబుల్ టీవీకున్న ఇది తగ్గింది తప్ప జబర్దస్త్ రేంజ్ తగ్గిందని నేను ఏ రోజు అనుకోను. యూజువల్లీ ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కామెడీ చేసేవాళ్ళంతా ఇప్పుడు రావాలి అంటే గనుక వాళ్ళకి ప్రాసెస్ ఉంటుందా? ప్రాసెస్ మీన్స్ కంపల్సరీగా ఆడిషన్ ఉంటది. హ్మ్. కంపల్సరీగా ఎవడైనా వచ్చి ఆడిషన్ ఇవ్వాల్సిందే. ఆళ్ళో టాలెంట్ ఉంటే తీసుకుంటారు. వీళ్ళు వాళ్ళెప్పుడైనా ఎక్కువ ఈ లాంగ్ టైమ్ రన్ అవ్వగలరా అనే ఇదితోనే చూస్తారు. ఈ ఓకే. స్పాట్‌లో ఈ రోజు వరకు ఇది వర్కౌట్ అవుద్దా అనే సెన్స్ కాకుండా ఓకే. ఆ లాంగివిటీ చూస్తారు కంపల్సరీగా. అలా ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకుంటాం. ఓకే. ఐ వుడెంట్ సే కమెడియన్ నేను ఎక్కడ చూడను. ఒక క్యారెక్టర్ అని చెప్తాను మీకు. ఒక యాక్టర్ లాగే మిమ్మల్ని చూస్తారు జనాలంతా.
కో యాక్టర్ ఎలాగో పంచులేసుకుంటా వెళ్తారో ఆ ప్రాసెస్‌లో జనాలు నవ్వుతున్నారు అవును. తప్ప, ఎక్కడ మిమ్మల్ని కమెడియన్‌ని ఎక్కడ పోర్ట్రే ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'బ్రహ్మానందం' గారిని చూసి నవ్వుతారు. 'వెన్నెల కిషోర్' గారు రాగానే చూసి నవ్వుతారు. ఓకే. ఒక కామెడీ సీన్ రాబోతుందని ఒక క్యారెక్టర్ రాదు. సో, కొన్ని సీరియస్ క్యారెక్టర్స్‌లో కూడా మీరున్నారు. అంటే అవును. సీరియస్ సిట్యుయేషన్స్‌లో కూడా మీరు పక్కన చిన్న చిన్న పంచ్‌లేస్తూ ఉంటారు గదా! సో, ఈ ప్రాసెస్‌లో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్ అంటే మూవీ సెగ్మెంట్ గూడా వచ్చే మూవీస్ గూడా తగ్గిపోతూ ఉన్నాయి గదా! ఈ మారుతున్న మూవీ సెగ్మెంట్‌లో మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? కంపల్సరీ మాక్సిమం చాలామంది డైరెక్టర్లు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కామెడీకే ఇస్తారు బ్రో. కామెడీ రిలేటెడ్ ఎవరైనా కొంచెం కొత్తగా ఆలోచిస్తే మాత్రం ఎప్పుడు నవ్వించేవాడిని ఇలా చూపిద్దాం అనుకున్నోడు ఇంకోలా చూపిస్తాడు. హ్మ్. నేను 'ఆటగదరా శివ' అని ఒక సినిమా చేశాను. హ్మ్. అది కన్నడ సినిమా రీమేక్ ఒకటి. అందులో కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఉంటది. ఓకే. అందులో త్రూఅవుట్ కామెడీ చేస్తూ ఎండ్‌కొచ్చేసరికి ఒక ఎమోషనల్ పార్ట్ కూడా ఉంటది. సో, అలాంటి క్యారెక్టర్‌లో పడుతుంటాయి. ఇంకా మాక్సిమం కామెడీ రిలేటెడ్ హీరో ఫ్రెండ్ అనో, లేకపోతే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక సిట్యుయేషన్‌లో క్యారెక్టర్ అనో, ఇట్లా మాక్సిమం కామెడీ రిలేటెడే ఉంటాయి. హ్మ్. అంటే మీరు అంత మంచి మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా మీరు 'పవన్ కళ్యాణ్' గారికి సపోర్ట్ చేసుకుంటా మీరు అభిమాని 'పవన్ కళ్యాణ్' గారికి సపోర్ట్ చేసుకుంటా వెళ్లారు. బయటికొచ్చి మీరు మాట్లాడారు. పార్టీకి సంబంధించి మీరు మాట్లాడుకుంటూ వచ్చారు కదా! సో, మీరు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ 2 డిఫరెంట్‌గానే చూస్తారు కదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వేరే వాళ్ళైనా సరే వీళ్ళ అంటే బయట ఎలా ఉంటుందంటే ఓకే. ఆది, ఆది జనసేన అతను. ఆర్ ఒక పార్టీకి సంబంధించిన అతనని మాట్లాడతారు తప్ప, మన అభిమానం గురించి మాట్లాడరు కదా! హౌ డు యూ సీ దిస్? అది నాకు చాలా హ్యాపీ ఇచ్చే విషయం బ్రో అది. నేను దానికెప్పుడు 'ఆది జబర్దస్త్' అనేది ఎలాగో 'ఆది జనసేన' అనేది కూడా నాకు అంతే చాలా ఇంకా ఎక్కువ హ్యాపీనెస్‌నిస్తది. నాకు 'ఆది జబర్దస్త్' అన్నదానికంటే 'ఆది జనసేన' అన్నది ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తది. ఎందుకంటే నాకు ఆహ్, కళ్యాణ్ గారి ఆయన నిజాయితీ చాలా ఇష్టం బ్రో. ఇంకా అంతకు మించి నిజాయితీగా రాజకీయాల్లో ఉండే పర్సన్‌ని నువ్వు ఇంకోసారి ఎవరిని చూడలేవు. ఈ రోజుల్లో ఇంత రాజకీయాల్లో ఈ విధమైన మార్పు ఇలా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అది అవతల అపోజిషనోడైనా ఎవడైనా సరే ఆయన్ని చూసి మారాల్సిందే. మనం ఏదో మార్పు తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాల్సిందే. కంపల్సరీగా. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి మనం ఏదైనా చేయడానికి రెడీ. అందులో నేనది నేను ఇక్కడ ఇండస్ట్రీ పరంగా పీక్స్‌లో ఉన్నా లేకపోతే ఇంకోలాగున్నా ఏదున్నా సరే ఆ వ్యక్తికి ఆ టైంకి ఒక అవసరం ఉన్నప్పుడు ఎళ్లి మనం దానికి సంబంధించి ప్రచారం చేయడమా, లేపోతే ఆయన చేసిన మంచి పనులు అందరికి తెలిసేలా చేయడమా, ఇవన్నీ నేనెప్పుడూ ముందుంటాను. ఆ విషయంలో ఢోకానే లేదు. ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ బ్రో. ఇది ఆహ్, మామూలుగా చాలామంది జనసేనకి పనిచేసే వాళ్ళని జెండా కూలీలు అని ఒక నెగెటివ్‌గా మాట్లాడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ పొలంలో పనిచేసే వాళ్ళని గాని, కరువు పని చేసే వాళ్ళని గాని, వీళ్ళని కూలీలు అనకండి, శ్రామికులు అనండి. కూలీలు అనే మాట అనకండి అంటుంటాడు. అలాంటి వ్యక్తికి మమ్మల్ని జెండా కూలీలు అన్నా కూడా నో ప్రాబ్లమ్. మేము కూలీలమే. అండ్ మీరు క్లోజ్‌గా అసోసియేట్ అయ్యి చాలా సందర్భాల్లో గూడా మీరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు గూడా చాలా మంది చెప్పేది ఇదే. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉంటారు. చాలా డౌన్ టు ఎర్త్ ఆయన 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 పాత మాకు నచ్చుతుందని. సో, ఒక లీడర్ విజన్‌ని నడిపించే ఒక పార్టీ ఉంది కాబట్టి ఇవాళ జనసేన ఉంది అని అవును. అనుకుంటున్నాం. సో, ఇటువంటి లీడర్‌ని క్లోజ్‌గా మీరు చూసారు గదా! ఒక 3 ఫ్యాక్టర్స్ మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకునేవి ఏముంటాయి? ఫస్ట్ అయితే నిజాయితీనే బ్రో. అందులో అదొక్కటి ఉంటే ఆటోమేటిక్‌గా నువ్వు అన్ని విషయాల్లో తప్పు చేయకుండా ఉంటావు గదా! ఎలాంటి విషయమైనా. ముందు డబ్బు మీద ఆశ అనేది ఉండకూడదు. అలాంటి వ్యక్తి తనకి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బైనా, తను సంపాదించిన డబ్బైనా ఏదైనా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. హ్మ్. ఇంక అంతకు మించి ఏం చేయగలడు? మీరు చూడండి ఆయనకొచ్చే నెల జీతం కూడా పిఠాపురంలో అనాథ పిల్లలకి పనిచేస్తున్నాడు. ఒక్క రూపాయి కూడా ఆయన ఉంచుకోవట్లేదు. ఈవెన్ ఇప్పుడు ఆయన ఆఫీస్‌కి సంబంధించిన మామూలుగా ఏవైతే ఉన్నాయో ఫర్నిచర్ కూడా ఆయన ప్రభుత్వం తరపు నుంచి పెట్టుకోలే. ఆయనే సొంత డబ్బులతో తెచ్చుకొని పెడుతున్నాడు. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో, కొన్ని చోట్ల కొంతమందికి హెల్ప్ చేయాల్సొచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఎంత చేయగలరో అంతే చేసి మిగతాది ఆయన డబ్బులే ఇస్తున్నాడు. హ్మ్. చాలా మందికి కొంతమందికి ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా వస్తుంటాయి. ఆహ్, అది బేసిక్‌గా బ్రో ఈ రాజకీయాలన్నీ పాత మన చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న రాజకీయం ఏంటంటే పేదవాడిని వాడుకోవడం అంతే. పేదవాడు అనే పేరు వాడి రాజకీయం చేస్తుంటారు. మీరు చిన్నప్పటి నుంచి చూడండి పేదవాడికి అదిస్తా, పేదవాడికి ఇదిస్తా, పేదవాడికి అదిస్తా అంటారు గానీ అసలు పేదరికం లేకుండా చేస్తాను ఒకడు కూడా అనడు. ఎందుకంటే ఆ పేదవాడు ఉంటేనే వాళ్ళ మీద ఈ మాటలు చెప్పి బతికేస్తూ రాజకీయాల్లో గెలుస్తూ వస్తుంటారు. ఆడికి అదిస్తా, ఇదిస్తా అంటే టెంప్ట్ అవుతుంటాడు. హ్మ్. నా
అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, "నేను 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తాను" అని చెప్పాడు. అంటే వాళ్ళని ఆ పేదరికాన్ని ఆల్మోస్ట్ ఆ పోగొట్టి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తానన్న ఉద్దేశం. అలాగే ఈ ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల కోసం బీమా పెట్టింది నువ్వు ఎప్పుడైనా చూసావా? బీమా పాలసీ. ఇప్పుడు ఆయన జనసేన సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బీమా. వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళకేదైనా యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదన్నా జరిగినా సరే, వాళ్ళకి ఫ్యామిలీ అంతా ఉండేలాగా, మళ్ళీ వాళ్ళ జీవనాధారం ముందుకెళ్ళేలాగా, వాళ్ళకింత అమౌంట్ అని ఎళ్ళేలాగా ఒక బీమా పాలసీ కార్యకర్తల కోసం పెట్టిన ఏకైక నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఒకటని మనం చెప్పలేం. ప్రతిదీ కూడా ఆయన చేస్తున్న ప్రతి పని నుంచి కూడా మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. కాబట్టి చెప్పుకుంటూ పోతే అసలు కళ్యాణ్ గారి గురించి నాకు ఇదొక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టినా ఇంకా జరుగుతూనే ఉండదు. వండర్ఫుల్ సార్. బట్ ఎనీవేస్ సో థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ షార్ట్ టైమ్‌లో వచ్చారు. బట్ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. వన్ థింగ్ నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఒక కెరియర్ షిఫ్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీలాగా ఒక షిఫ్ట్‌లో బోరింగ్‌గా ఉంది. నెక్స్ట్ నేను కెరియర్ షిఫ్ట్ చేసుకుందాం అనుకున్నాను. నేను ప్యాషన్ ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? కంపల్సరీ బ్రో, మీరు ఏదైనా అనుకుంటే దాంట్లో మనం లాంగ్ రన్ చేయగలమా అనేది ఫిక్స్ అయ్యి రావాలి. ఏదో ఒకరోజు టీవీలో కనిపిద్దామనో, లేకపోతే ఒకరోజు నా బయట చుట్టుపక్కల మన గురించి మాట్లాడుకుంటారనో, ఈ ఉద్దేశంతో వచ్చారంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఎటు ఎళ్ళలేక. ఇక్కడికొచ్చి ఒకరోజు టీవీలో కనిపించాక బయటోడు ప్రతోడు, "అరే! మొన్న కనిపించావు ఏంటి మళ్ళీ కనిపించట్లేదు? అవునా? ఇంక అంతేనా? అయిపోయిద్దా?" అని అంటుంటాడు. నువ్వు దానికి బాధపడుతూ ఉంటావు. ఇటు ఎళ్ళలేవు, అటు పోలేవు. ఏదో అలా ఆగిపోతావు. నీకు కంపల్సరీగా నేనిది ఎక్కువ కాలం చేయగలను అని ఉంటేనే, ఏ ప్రొఫెషన్ అయినా, ఎక్కువ కాలం నేను చేయగలను అనే ఇది ఉంటేనే అందులోకెళ్ళండి. అందులో మీరు అనుకున్నది సాధించండి. ఇయన్నీ నేనేదో సాధించి మీతో చెప్తున్నానని కాదు. నాకు ఉన్నంతలో నేనేదో చేయగలిగాను. మీరు చేయగలిగింది మీరు చేయండి అంతే. ఇప్పుడు సలహాలు ఇత్తే ఎవడు తీసుకునే రోజులు కూడా కాదు. ఏదో ఇచ్చా తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. థాంక్ థ్యాంక్ యూ యూ సో బ్రో. మచ్. థాంక్ యూ. థ్యాంక్ యూ.